హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే వాట్ ఈజ్ నొటేషన్. నొటేషన్ అంటే ఏంటి, నెక్స్ట్ అదేవిధంగా నొటేషన్స్ అనేవి ఎన్ని రకాలు. సో నొటేషన్స్ అనేవి మనకి ఇక్కడ 3 టైప్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇన్ఫిక్స్, తర్వాత ప్రీఫిక్స్, తర్వాత పోస్ట్ ఫిక్స్. సో నొటేషన్ అంటే ఏంటో చెప్పి తర్వాత వచ్చేసరికి ఆ టైప్స్ గురించి 1 by 1 ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నొటేషన్ అంటే ఏంటంటే చూడండి, ద వే టు రైట్ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ ఈజ్ నౌన్ యాజ్ నొటేషన్. సో అంటే మనం అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ రాస్తాం, 1 అంటే a + b అనో, లేదంటే 1 + 1 అనో. సో ఇట్లా అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ అనేవి రాస్తాం కదా. సో ఈ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ అనేది రాసే ఒక వేని, సో ఎలా రాస్తాము అని చెప్పేదాన్ని ఇక్కడ నొటేషన్ అని చెప్తున్నాను. ఓకేనా. సో ఎలా రాయాలి లేకపోతే రాసే ఒక పద్ధతిని మనం ఇక్కడ నొటేషన్ అంటాం. సో ఇక్కడ చూడండి, an arithmetic expression can be written in 3 different ways. అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఇక్కడ ఎలా రాస్తామంటే 3 టైప్స్లో రాస్తాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇన్ఫిక్స్ అని, సెకండ్ వన్ వచ్చేసరికి ప్రీఫిక్స్ అని, థర్డ్ వన్ వచ్చేసరికి పోస్ట్ ఫిక్స్ అని. మరి 3 రకాలుగా రాస్తాం నొటేషన్స్ అనేవి. 3 రకాలుగా రాసినా కానీ దాని అవుట్పుట్లో ఎటువంటి చేంజ్ అనేది ఉండదు. సో చూడండి ఇంకా ఏం చెప్తున్నాం, దట్ ఈస్ వితౌట్ చేంజింగ్ ద అవుట్పుట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో నేను రాసిన ఎక్స్ప్రెషన్ యొక్క అవుట్పుట్ అనేది చేంజ్ అవ్వదు. ఓకేనా. సో ఇప్పుడు నొటేషన్ అంటే అర్థమైంది. నొటేషన్ అంటే ఏంటి, మనకి ఎక్స్ప్రెషన్ అనేది అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ అనేది ఎలా రాయాలి. సో 3 టైప్స్లో రాస్తాము. సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇన్ఫిక్స్ నొటేషన్. ఇన్ఫిక్స్ నొటేషన్ అంటే ఏంటంటే జనరల్గా మనం ఒక ఎక్స్ప్రెషన్ని ఎలాగైతే రాస్తామో దాన్నే ఇన్ఫిక్స్ నొటేషన్ అంటాం. సో చూడండి, we write in infix notation example a minus b plus c. సో అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే వేర్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ బిట్వీన్ ఆపరెంట్స్. సో అంటే చూడండి, ఇక్కడ ఆపరేటర్స్ అంటే ఏంటో ఫస్ట్ మనకు తెలియాలి. ఆపరేటర్స్ అంటే ఏంటి, ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై, మాడ్యులారిటీ ఇలాంటి సింబల్స్ అన్నీ మనకి ఆపరేటర్స్ అవుతాయి. ఓకేనా. ఈ ఆపరేటర్ అంటే ఏంటి, సింబల్ అని. ఈ ఆపరేటర్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే చూడండి, ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ బిట్వీన్ ఆపరెంట్స్. ఆపరెంట్స్ అంటే ఏంటి, 1, 2 ఇవి ఆపరెంట్స్ అవుతాయి. సో ఇక్కడ ఈ రెండింటికి మధ్యలో ఆపరేటర్ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఎగ్జాంపుల్కి a + b, a అనేది ఇక్కడ ఆపరెంట్ అవుతుంది, b అనేది ఆపరెంట్ అవుతుంది. ఈ రెండింటికి మధ్యలో ఒక ఆపరేటర్ని పెడితే అది ఇన్ఫిక్స్. ఇన్ అంటే ఏంటి, ఇన్ఫిక్స్ అంటే మధ్యలో ఉంటుందని. సో ఇది ఇన్ఫిక్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి చూడండి ప్రీఫిక్స్. ప్రీ అంటే ఏంటి, పేరులోనే ఉంది, ఫ్రంట్లో ఉంటుంది. ప్రీ అంటే ముందుగానే అని. సో ఇన్ దిస్ నొటేషన్ ఆపరేటర్స్ ఈజ్ ప్రీఫిక్స్డ్ టు ఆపరెంట్స్. అంటే ఏంటి, ఆపరేటర్స్ అంటే ఏంటి, సింబల్స్. అవి ఎక్కడ ఉంటాయి, ఆపరెంట్స్కి ముందుగా ఉంటాయి. ఓకేనా. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్కి చూడండి, ఇక్కడ ఏబి ప్లస్ అంటే ఇక్కడ ఏం జరిగింది, ముందుగా పెట్టాను. ఓకేనా. తర్వాత దీన్నే చూడండి, ఇక్కడ ప్రీఫిక్స్ నొటేషన్ నేను పాలిష్ నొటేషన్ అని అంటాం. ఓకేనా. మీకు ఎగ్జామ్లో పాలిష్ నొటేషన్ అనేది మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదని ఇక్కడ చెప్పాను నేను. ఓకేనా. ప్రీఫిక్స్ని ఇక్కడ పాలిష్ నొటేషన్ అంటారు. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ పోస్ట్ ఫిక్స్ నొటేషన్ ఆర్ రివర్స్డ్ నొటేషన్. అంటే ఇక్కడ పోస్ట్ ఫిక్స్ నొటేషన్నే ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే రివర్స్ టు పాలిష్. పాలిష్ రాసాను చూసారా, లేదా రివర్స్ టు ప్రీఫిక్స్. ప్రీఫిక్స్ రాసామా, దీనికి రివర్స్ రాస్తే అది వచ్చేసరికి ఏమవుతుందంటే పోస్ట్ ఫిక్స్ అవుతుంది. సో పోస్ట్ అంటే తర్వాత, పోస్ట్ పోన్ అంటాం కదా. సో తర్వాత అంటే ఇక్కడ చూడండి, ద ఆపరేటర్ ఈజ్ పోస్ట్ ఫిక్స్డ్ టు ద ఆపరెంట్స్. ఆపరెంట్స్కి తర్వాత రాస్తే అంటే ఏబి ప్లస్. ఓకేనా. తర్వాత రాస్తే ఇది చూడండి, ఆపరేటర్ అనేది ఆపరెంట్స్ తర్వాత రాస్తే అదేమవుతుంది, మనకి పోస్ట్ ఫిక్స్ నొటేషన్ అవుతుంది. సో ఇప్పుడు మీకు ఒక క్లారిఫికేషన్ వచ్చి ఉంటుంది. సో దానికి ఇంకా క్లారిఫికేషన్ ఇక్కడ ఇస్తాను చూడండి. మనకి ఇన్ఫిక్స్ అంటే ఏంటంటే నార్మల్ ఎక్స్ప్రెషన్స్. సో ఇప్పుడు 3 ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్స్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ a + b 3 or 4 తీసుకుందాం చూడండి. తర్వాత వచ్చేసరికి a + b ఇంటూ c. ఇదేంటి, నార్మల్ ఎక్స్ప్రెషన్. దీన్ని మనం పెద్దగా కష్టపడే పని లేదు. చూడండి, తర్వాత వచ్చేసరికి a ఇంటూ ఇక్కడ బ్రాకెట్లో b + c అని ఇచ్చాను. తర్వాత a/b + c/d అని రాశాను. ఇవేంటి, ఇన్ఫిక్స్. ఓకేనా. ఇన్ఫిక్స్. ఇలా ఉన్న వాటిని నేనేంటంటే ఇప్పుడు చూడండి ప్రీఫిక్స్లోకి మార్చాలి. సో ఎలా మారుస్తున్నాను, ప్రీ అంటే ఏంటి, ముందుగా వస్తుంది. సో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ చూడండి, ముందుగా రావటం అంటే ఇక్కడ జరిగేది ఏంటి, ఒకటే ఆపరేషన్. ఓకేనా, ఒకటే ఎక్స్ప్రెషన్ ఉంది. సో దాంట్లో ఏం జరుగుతుందంటే ఏబి, ఇక్కడ చూడండి ఈ ప్లస్ అనేది ముందుకు వస్తుంది, ప్లస్ ఏబి. ఓకేనా. సో ఇది ఫస్ట్ది కంప్లీట్ అయిపోయింది. సెకండ్ చూడండి, ఇప్పుడు ఎలా జరగాలి,
ఫస్ట్ దీనికి ఇదిగో చూడండి బ్రాకెట్లో ఉన్నది ఫస్ట్ ఆపరేషన్ జరుగుతుంది. ఇదిగో చూడండి ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది జరిగి ఏమొచ్చిందంటే ప్లస్ ఏబి వచ్చింది. ఓకేనా, ఏబి కంటే దీనికి ఈ రెండింటికి ఆపరేషన్ జరిగి ఈ ప్లస్ అనేది ప్రీ అంటే ఏంటి ముందుకు రావాలి, ముందుకు వచ్చేసింది. ఓకేనా, ఇప్పుడు చూద్దాం ఇది ఒక ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ సి, దీన్ని మళ్ళీ ఇంకొంచెం సింప్లిఫై చేస్తే ఎలా వస్తుందంటే చూడండి ఈ రెండు ఇదొక పార్ట్ ఇదొక పార్ట్, ఈ రెండింటికి మధ్యలో ఉన్నదేంటి ఇంటూ. సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి, ఇక్కడ ఇచ్చిన అవుట్పుట్ ప్రకారం మనకేం వస్తుంది చూడండి, ఇక్కడ ఇంటూ ప్లస్ ఏబిసి వచ్చేసిందా లేదా. ఈ ఇంటూ అనేది ఏం జరగాలి, ముందుకు రావాలి, ముందుకు వచ్చేసిందిగా. ఓకేనా, సో మళ్ళీ చెప్తాను చూడండి క్లియర్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి రెండు ఆపరేషన్స్ అంటే ఇక్కడ ఎలా ఉన్నాయి, ఏ ప్లస్ బి అనేది ఒక బ్రాకెట్ ఇంటూ సి అన్నాడు. సో ఫస్ట్ నేను దీన్ని సాల్వ్ చేయాలి. దీన్ని సాల్వ్ చేస్తే ఎలాగా, ప్లస్ ఏబి అయిపోయింది. నెక్స్ట్ ఇంటూ సి ఉంది. సో ఇప్పుడు ఏంటి, ఇదొక పార్ట్ ఇదొక పార్ట్, ఈ రెండింటికి మధ్యలో ఏముంది ఇంటూ ఉంది. సో ప్రీ అంటే ఏంటి ముందుకు రావాలి. సో అందుకని ఏం జరుగుతుందంటే ఈ రెండింటికి ముందుకు వచ్చేసింది ఇంటూ ప్లస్ ఏబిసి. ఓకేనా, సో ఇదిగో చూడండి ఇంటూ ప్లస్ ఏబిసి వచ్చేసింది కదా. సో ఇది సెకండ్ది. సో ఎలా వచ్చింది, ఇంటూ ప్లస్ ఏబిసి. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ది ఏమొచ్చిందో చూద్దాం చూడండి. ఇక్కడ ఇంటూ ఏ ప్లస్ బీసీ అనేది అవుట్పుట్ వచ్చింది. సో దీన్ని ఇప్పుడు సాల్వ్ చేద్దాం. అంటే చూడండి క్లియర్గా, ఏ ఇంటూ బి ప్లస్ సి. సో ఇప్పుడు ఏం జరగాలి, బి ప్లస్ సి అనేది ఒక పార్ట్. ఓకేనా, ఏ ఇంటూ అనేది ఒక పార్ట్. సో దాని ప్రకారం ఫస్ట్ ఏం జరుగుతుందంటే చూడండి, ఏ ఇంటూ బి ప్లస్ సి బ్రాకెట్లో ఉన్నదాన్ని బయటికి తెద్దాం. సో బయటికి తెస్తే ఏమవుతుంది, ప్లస్ బీసీ అయిపోయింది. ఓకేనా, సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఏ ప్లస్ బీసీ. ఓకేనా, సో దాని ప్రకారం ఇప్పుడు ఏం జరిగింది, ప్లస్ బీసీ అనేది ఒక పార్ట్, ఏ అనేది ఒక పార్ట్. ఇప్పుడు ఇదేముంది, ఇంటూ మధ్యలో ఉందిగా, ఈ రెండింటికి మధ్యలో ఉందిగా. సో అందుకని దీన్ని ఎలా మార్చానంటే ఇంటూ ఏ ప్లస్ బీసీ. సో అవుట్పుట్ వచ్చింది చూడండి, ఇంటూ ఏ ప్లస్ బీసీ. క్లియర్గా అబ్జర్వ్ చేయాలి మీరు. ఫస్ట్ ఏం చేశాను, ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని బయటికి పెట్టా. అంటే ఈ రెండు ప్రీఫిక్స్ అంటే ముందుగా రావాలి, ఈ రెండింటికి ముందుకు వచ్చేసింది. తర్వాత ఏంటి, దీన్ని ఒక పార్ట్ ఇదిగో చూడండి, దీన్ని ఒక పార్ట్ దీన్ని ఒక పార్ట్ అన్న, ఈ రెండింటి మధ్యలో ఏముంది, నాకు ఇంటూ ఉంది. సో ప్రీఫిక్స్ అంటే ఏంటి, మధ్యలో ఉండకూడదు, ఇన్ఫిక్స్ అంటే మధ్యలో ఉండాలి, ప్రీఫిక్స్ అంటే ముందుకు రావాలి. సో ముందుకు వచ్చేసింది. ఓకేనా, సో ఇది సెకండ్ థర్డ్ది. నెక్స్ట్ ఫోర్త్ వన్ కూడా ప్రీఫిక్స్ ఎలా జరుగుతుందో చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుట్పుట్ రాద్దాం చూడండి. ఇక్కడ వచ్చేసరికి ఏంటి, ప్లస్ స్లాష్ ఏబి స్లాష్ సిడి. సో ఇప్పుడు దీన్ని మనం అవుట్పుట్లోకి మార్చేద్దాం. అంటే చూడండి ఇలా ఉన్నదాన్ని ఇలా మార్చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరగాలి, ఈ రెండింటికి మాడిఫై చేద్దాం. ఈ రెండు మాడిఫై చేస్తే ఏమొస్తుంది చెప్పండి, ప్రీఫిక్స్ ప్రకారం. అంటే ఏ బై బి అనేదాన్ని ప్రీఫిక్స్ చేస్తే ఏమవుతుంది, బై ఏబి వస్తుందిగా, వచ్చింది. తర్వాత ఈ రెండు చేద్దాం, సి బై డి అనేదాన్ని. సో సి బై డి అంటే చూడండి ఇక్కడ సి బై డి అనేదాన్ని ప్రీఫిక్స్ చేస్తే ప్రీ అంటే ముందుకు రావాలి, ఇది ముందుకు వస్తుంది. ఎలా వస్తుంది, బై సిడి వచ్చేసింది. ఓకేనా, ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి, ఇక్కడ ప్లస్ అనేది నాకు ఎక్కడ ఉంది, మధ్యలో ఉంది. ఇప్పుడు ఇదొక పార్ట్ ఇదొక పార్ట్. ఇప్పుడు మధ్యలో ఉన్న ఆపరేటర్ ఏంటి, ప్లస్. సో ప్లస్ని ఏం చేయాలి, ప్రీఫిక్స్ అంటే ముందుకు రావాలి. సో దాని ప్రకారం ప్లస్ ఇదిగో చూడండి బై ఏబి బై సిడి వచ్చేసిందిగా. సో ఇది నెక్స్ట్ ఇదే విధంగా పోస్ట్ ఫిక్స్ కూడా చేద్దాం చూడండి. పోస్ట్, సో ఫస్ట్ పోస్ట్ ఫిక్స్లో ఉన్న వాల్యూస్ అన్నీ రాసేద్దాం చూడండి. ఏబి ప్లస్ తర్వాత ఏబిసి ప్లస్ ఇంటూ తర్వాత ఏబిసి ప్లస్ ఇంటూ రాసేసాం, తర్వాత ఏబి బై సిడి బై ప్లస్. సో ఇప్పుడు వీటిని ఏం చేద్దాం అంటే ఇక్కడ ఉన్నదాన్ని రిమూవ్ చేసేద్దాం. ఇంకా అసలు మనకి ప్రీఫిక్స్తో సంబంధం లేదు. ఓకేనా, ఇన్ఫిక్స్లో ఉన్నదాన్ని కాస్త నేను ఎలా మార్చాలి, పోస్ట్ ఫిక్స్లోకి మార్చాలి. లేదు అంటే ఇంకోటి ఏం చెప్పాను, ప్రీఫిక్స్ని రివర్స్ అన్నాను. సో ప్రీఫిక్స్ ఏడు ఉందిగా, దీనికి రివర్స్ రాసుకుంటే సరిపోయింది. ఓకేనా, సో ఇప్పుడు రివర్స్ అనేది పక్కన పెట్టేసి పోస్ట్ ఫిక్స్లోకి మార్చడం ఎలాగో చూద్దాం. పోస్ట్ అంటే ఏంటి, తర్వాతకి రావాలి. ఇక్కడ ఉన్న ఆపరేషన్ ఏంటి, ఏ ప్లస్ బి మధ్యలో ఉంది, మధ్యలో దాన్ని ఏం చేయాలి, చివరికి పెట్టాలి. ఓకేనా, పోస్ట్ అంటే లాస్ట్లో పెట్టమని. సో పెట్టేశాను, ఫస్ట్ది కంప్లీట్ అయిపోయింది. అంటే ఏ ప్లస్ బిని కాస్త ఏం చేశాను, ఏబి ప్లస్గా మార్చాను, ఫస్ట్ది అయిపోయింది. తర్వాత చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏం జరగాలి, పోస్ట్ ఫిక్స్ అంటే తర్వాత పెట్టాలి. ఇంతకుముందు ప్రీ అంటే ఏంటి, ముందుకు పెట్టా. ఇంతకుముందు ఎలా జరిగిందంటే ప్లస్ ఏబి అయింది. ఇప్పుడు ఏం జరగాలి, ఏబి ప్లస్ అవ్వాలి. సో దాని ప్రకారం చూడండి, ఏబి ఫస్ట్ బ్రాకెట్లో దాని ప్రకారం ప్లస్ పెట్టేశాను. ఓకేనా, తర్వాత ఏం చేశాను, ఇంటూ సి అన్నాను. ఓకేనా, సో ఇంటూ సి అన్నాను కాబట్టి ఇప్పుడు ఏం జరగాలంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ బ్రాకెట్లో దాన్ని పక్కన పెట్టాను కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ సి అనేది మనకి ముందుకు వచ్చేస్తుంది. అంటే ఏం జరగాలి, పోస్ట్ అంటే తర్వాతకి రావాలి కదా. సో ఈ రెండు ఏం జరుగుతాయి అంటే లాస్ట్కి వచ్చేస్తాయి, ఏబిసి ప్లస్ ఇంటూ అనేది. అంటే పోస్ట్ ఫిక్స్ అంటే మనకి ఏం జరుగుతుందంటే అన్నీ చివరికి వచ్చేస్తాయి. ఓకేనా,
యాక్చువల్గా ఏం జరగాలి, మనకి ఇంతకుముందు దాని ప్రకారం ఆపరేషన్ ప్రకారం అనుకుంటే ఎలా జరిగిద్దంటే ప్రీఫిక్స్ అంటే ప్రీఫిక్స్ ప్రకారం యాస్టీస్ చేస్తే ఏం జరుగుతుందంటే ఏబి ప్లస్ తర్వాత సి వచ్చి ఇంటూ రావాలి, ఇలా రావాలి. బట్ ఇక్కడ ఇలా రాదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే అసలు మధ్యలో ఏది ఉండకూడదు. ఇదేం జరుగుతుంది, ఎండింగ్కి వచ్చేస్తుంది. సో కాబట్టి ఫస్ట్ ఈ రెండింటికి ఆపరేషన్ ప్రకారం ప్లస్ వచ్చింది, తర్వాత ఈ రెండింటికి ఆపరేషన్ ప్రకారం ఇంటూ వస్తుంది. ఓకేనా, ఫస్ట్ ప్లస్ అనేది వచ్చింది, తర్వాత ఇంటూ అనేది లాస్ట్లోకి వచ్చేస్తుంది. సో దాని ప్రకారం ఏబిసి ప్లస్ ఇంటూ అనేది వచ్చేసింది. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసరికి సారీ లాస్ట్ ఇది కాదు, నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి చూడండి, ఇక్కడ ఏం రాశాను, ఏ ఇంటూ బి ప్లస్ సి అని రాశాను. సో ఇది కూడా మనకి అదే ఆపరేషన్ వస్తుంది, ఏబి ప్లస్ ఇంటూ సి. సో ఫస్ట్ ఏం జరగాలి, మనకి ఈ లోపల ఉన్న బ్రాకెట్లో జరగాలి. సో దాని ప్రకారం బీసీ ప్లస్ అనేది వచ్చేసింది. తర్వాత ఇంటూ ఉందిగా, ఇంటూని అటు చివరికి పంపిస్తున్నాను. సో పంపించేసాను, ఇక్కడ ఏ మిగిలిపోయింది. ఓకేనా, ఆపరేటర్స్ ఉంటాయి చూసారా, సింబల్స్, ఆ సింబల్స్ అన్ని లాస్ట్లో పంపిస్తున్నా. బట్ లాస్ట్లో ఉంటే ఎలా పడితే అలా పంపించకూడదు. ఫస్ట్ ఆపరేషన్ బ్రాకెట్లో ఉన్న ఆపరేషన్ ఫస్ట్ రావాలి. ఇదిగో చూడండి, ఇక్కడ కూడా అంతే, బ్రాకెట్లో ఉన్న ఆపరేషన్ ఫస్ట్ వచ్చింది ప్లస్, తర్వాత విడిగా ఉన్నది తర్వాత వచ్చింది. దాని ప్రకారం ఇక్కడ కూడా అంతే కదా, బ్రాకెట్లో ఉన్నది ఫస్ట్ వచ్చింది, తర్వాత ఉన్నది తర్వాత వచ్చేసింది. ఇదిగో చూడండి, అవుట్పుట్ యాస్టీస్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సేమ్ యాస్టీస్ ఇందాక చేసినట్టే చూడండి, ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇన్ బిట్వీనే వస్తుంది. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటికి అంటే ఇక్కడ బ్రాకెట్స్ ఏమి లేవు, బ్రాకెట్స్ ఉంటే మనకి లాస్ట్లోకి వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా, బ్రాకెట్లో ఉంటే దాన్ని కాస్త ఏం చేస్తున్నా, వీటికి చివరిలో పెట్టేశాను. ఓకేనా, సో ఇప్పుడు దీని ప్రకారం ఇక్కడ బ్రాకెట్లో ఏవి రాయాల. సో దాని ప్రకారం ఏం జరుగుతుందంటే చూడండి, ఇక్కడ ఏబి అంటే పోస్ట్ ఫిక్స్ కాబట్టి తర్వాత వచ్చేసింది, తర్వాత మళ్ళీ సిడి దీంట్లో పోస్ట్ ఫిక్స్ కాబట్టి తర్వాత వచ్చేసింది. ఇక్కడ ఏం జరిగింది, ప్లస్ ఉంది, ఈ ప్లస్ కాస్తే ఏం జరుగుతుందంటే లాస్ట్లోకి వచ్చి ప్లేస్ అవుతుంది. సో మీకున్న ఒకటే ఒక డౌట్ ఏంటంటే, సార్ ఇప్పుడు చూడండి యాక్చువల్గా ఈ రెండు కూడా లాస్ట్లో రాసుకోవచ్చా అంటే ఏబి సిడి స్లాష్ స్లాష్ ప్లస్ ఇలా రాయొచ్చా, ఇలా రాయకూడదు. ఎందుకంటే ఇవి కనుక ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏ బై బి అని బ్రాకెట్లో ఉండి తర్వాత ప్లస్ ఉండి సి బై డి అని కనుక ఇలా ఉంటే, సో అప్పుడు ఏం చేస్తామంటే చూడండి, ఇక్కడ ఏ బై ఏబి సిడి తర్వాత ఫస్ట్ స్లాష్ తర్వాత సెకండ్ స్లాష్ తర్వాత ప్లస్ ఇవి పెడతాను. బట్ ఇక్కడ ఇలా లేదు, ఇక్కడ నార్మల్ ఎక్స్ప్రెషన్లా ఉంది కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతున్నాయంటే ఈ యాస్టీస్ వచ్చాయి. ఇక్కడ వచ్చేసరికి ఏం జరిగింది, బ్రాకెట్లో ఉన్నాయి కాబట్టి వీటిని ఏం చేశాను, చివరికి ఇచ్చాను. ఈ ఒక్క లాజిక్ అనేది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఇది ఓవరాల్గా ఏంటంటే ఇన్ఫిక్స్, ప్రీఫిక్స్, పోస్ట్